గద్దర్ అవార్డులను అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు విధి విధానాల రూపకల్పన కోసం 17 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. బి నరసింహరావు చైర్మన్ గా, దిల్ రాజు వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. అడ్వైజరీ మెంబర్లుగా రాఘవేంద్రరావు, అందశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, దానికెళ్ల బర్ని, సురేష్ బాబు, చంద్రబోస్, ఆర్ నారాయణమూర్తి, వందే మాతరం శ్రీనివాస్ తదితరులు ఉండనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన తెలంగాణ ఫోక్ సాంగ్స్, తెలంగాణ జానపద పాటలకు కొత్త నిర్వచనం గద్దర్ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు ఎవరు అంటే మొదట వినిపించేది గద్దర్ పేరే. సో ఆయన మొదట 1969 ఉద్యమంతో పాటు అలాగే నిజాం రూల్ ఉన్నప్పుడు కూడా నిజాం సర్కారు పైన కూడా ఆయన అప్పట్లో పాట పాడడం, అది ఇప్పటికీ కూడా తెలంగాణలో ప్రతి ఇంట కూడా నైజాం సర్కరోడా అనే సాంగ్ ని ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వింటుంటారు. అది కాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక తెలంగాణ మూవీ, తెలంగాణ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ తోని ఒక మూవీ వచ్చింది. ఆ సినిమాలో కూడా జై బోలో తెలంగాణ అనే పాటకు కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. అలాగే ఆ ఉద్యమంలో ప్రతి ఇంట, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఇంట, ప్రతి మూల, ప్రతి గ్రామంలో కూడా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే ఆ సాంగ్ విపరీతంగా కూడా మాసెస్ లోకి వెళ్ళడము, ఇలా గద్దర్ మొదటి నుంచి కూడా ప్రజా గొంతుకుగా కూడా పేరుగాంచిన గద్దర్ అవార్డులకి విధి విధానాల రూపకల్పన కోసము ప్రభుత్వం తాజాగా 17 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ప్రతి సంవత్సరం కూడా గద్దర్ వర్ధంతి సందర్భంగా కూడా ఈ అవార్డులు అనేటివి కూడా ఇస్తారు. సో దీంట్లో ఫిలిం ఛాంబర్ నుంచి కూడా పలువురు మెంబర్లు కూడా దీంట్లో ఈ కమిటీలో ఉన్నారు. బి నరసింహరావు చైర్మన్ గా వ్యవహరిస్తారు. దిల్ రాజు, ప్రముఖ తెలంగాణ సినీ నిర్మాత దిల్ రాజు వైస్ చైర్మన్ గా ఉంటారు. అలాగే అడ్వైజరీ మెంబర్లుగా దిగ్గజ డైరెక్టర్ రాఘవేంద్రరావు, అలాగే అందశ్రీ, దాంతో పాటు తమ్మారెడ్డి, ప్రముఖ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ, అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, అలాగే తనికెల బరిణే, సురేష్ బాబుతో పాటు చంద్రబోస్, ఆర్ నారాయణమూర్తి, వందే మాతరం శ్రీనివాస్, అల్లాడి శ్రీధర్, సానా యాదరెడ్డి, అలాగే తెలంగాణ ప్రముఖ డైరెక్టర్ హరిశంకర్, అలాగే ఎల్ఎండి వేణు మెంబరు, సెక్రటరీ, ఎఫ్డిసి డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తారు. అయితే గద్దర్ దిగవంగత గద్దర్ యాదిలో తెలంగాణ అనేది ఎప్పటికీ కూడా ఆయన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆయన గుర్తులు, ఆయన చిహ్నాలు ఎప్పటికీ కూడా ఉండేలా విధంగా ప్రతి ఏడు కూడా ఈ 17 మంది కూడిన కమిటీ కూడా అవార్డులు, విధి విధానాలతో పాటు అవార్డులు కూడా ఈ కమిటీ భవిష్యత్తులో రానున్న రోజుల్లో నిర్ణయించనుంది. స్పందన. థాంక్యూ శ్రీచరణ్.